ఏడడుగుల బంధం పార్ట్ 94 రచన మీనాకుమారి గారు. కృష్ణానది వైపు కృష్ణానది మొదలు కావడమే అద్దం దించాడు కృష్ణవర్మ. చల్లటి ఆ కృష్ణమ్మ తల్లి గాలి తగిలింది. భక్తితో నమస్కరించుకుంది శ్రావణి. ఈ కృష్ణుడు పక్కన ఉండగా కూడా నీలో భక్తి మాత్రం కరెక్ట్ సమయానికి బయటకొస్తుంది. విచిత్రమే. కృష్ణమ్మ తల్లికి ఆవేశం కలిగించకూడదు. ఆ తల్లి దయ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారితో కూడా గొడవ జరిగింది. ఈ కృష్ణమ్మ తల్లికి నీ మొక్కు పుడక అందుకుంటాను అని సవాల్ చేసిందట నానమ్మ చెబుతుంది. ఈ కథ అలా జరిగిన నాడు ఎవరు మిగలరు అన్న విషయం ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లికి తెలుసు. అందుకే కనకదుర్గమ్మ దగ్గరకు దర్శనానికి వచ్చినప్పుడు ఈ కృష్ణమ్మ తల్లిని కూడా పూజించుకుంటారు. తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ కృష్ణలో మునిగి ఆ దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళితే కోరిన కోరికలు సిద్ధిస్తాయట అని చెబుతున్న శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ. నువ్వు చెప్పిన ఈ విషయం నేను ఖచ్చితంగా నమ్ముతాను అన్నాడు కృష్ణవర్మ. ఎగతాళి చెయ్యక్కర్లేదు అన్నట్టు బుంగమూతి పెట్టుకొని చూసింది శ్రావణి. కారు కృష్ణానది బ్యారేజ్ వైపు ఒక పక్కగా ఆపాడు కృష్ణవర్మ. కృష్ణమ్మ తల్లి అందంగా పరవళ్ళు తొక్కుతూ పారుతూ ఉంది. కళ్ళతో చూస్తుంటేనే పరవశించిపోతుంది ఆ కృష్ణమ్మ తల్లి. హోయలు, మబ్బులు పట్టిన ఆకాశం, కాస్త దూరంగా కనకదుర్గమ్మ అమ్మవారి గుడి, ఆ ప్రాంతమంతా పచ్చగా ఎంతో అందంగా, ఒక పక్క కొండలు, కృష్ణమ్మ పారుతూ చూసే కనులకు రమణీయంగా ఉంది. ప్రకృతిమాత పరవశించినట్లు అత్యంత సుందరంగా ఉంది. శ్రావణి ఇలా నుంచో అంటూ ఫోటోలు తీశాడు కృష్ణవర్మ. కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఉంటే చక్కటి అందమైన శ్రావణి ఆ కృష్ణమ్మ తల్లి అమ్మాయి రూపం దాలిస్తే ఎంత అందంగా ఉంటుందో నీలాగా అని నవ్వుతూ ఫోటోలు తీస్తున్నాడు కృష్ణవర్మ. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ జంటను చూస్తుంటే వెళ్ళే వాళ్ళు కొందరు ముచ్చటగా జంట అంటే అలా ఉండాలి అనుకొని వెళ్తున్నారు. కృష్ణవర్మ పరిచయం తర్వాత ఈ మధ్య శ్రావణి హైట్ కూడా పెరిగింది. అంతేకాదు శరీర సౌష్ఠవం కూడా మారింది. పరిపూర్ణ స్త్రీతత్వాన్ని సంతరించుకున్నది. ఆ విషయం కృష్ణవర్మ కళ్ళకు బాగా తెలుస్తుంది. ఏంటి అలా చూస్తూ ఉంటారా అంటూ నవ్వింది శ్రావణి. అలాగే చూస్తూ ఉండాలి అనిపించినప్పుడు చూడకపోతే ఎలా? ఎంతైనా కుర్రవాడిని కదా, చూడకపోతే ఎందుకు చూడలేదు అంటారు, చూస్తే ఎందుకు చూసావు అంటారు. అబ్బా, మీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే. అందుకే ఆలోచించి ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అన్నారు ఒక మహాకవి. అవును, ఇందాక నువ్వు చెప్పావు కదా ఈ కృష్ణమ్మ తల్లి దయ ఉండాలి అని. అది నేను నమ్ముతాను. ఎలా అంటే అని కృష్ణవర్మకు శ్రావణి పరిచయమైన రోజు గుర్తు తెచ్చుకున్నాడు. కళ్ళు మూసుకొని నీటిలో శ్వాసస్తంభన విద్యను అభ్యసిస్తున్న కృష్ణవర్మకు అందమైన కన్నె బంగారు శ్రావణి కృష్ణమ్మ తల్లి ఒడిలో కాలు జారి కృష్ణవర్మ ఒడిలో పడిపోయింది. అక్కడితో మన కృష్ణవర్మకు ప్రేమ బాణం గుచ్చుకుంది. ఆ రోజు మొదటిసారిగా నాకు తగిలిన నీ స్పర్శను నేను మరచిపోలేను. అప్పటి వరకు ఒక రకంగా పోతున్న ఈ కృష్ణవర్మ గుండెల్లో ప్రేమ స్పందనలు మొదలయ్యాయి అని చెబుతున్న కృష్ణవర్మ వైపు చూసి సిగ్గుపడింది శ్రావణి. నీ పరిచయంతో నాకు ఒక పెద్ద కుటుంబమే ఏర్పడిపోయింది. నేను ఒంటరివాడిని ఏమో అని ఏదో ఒక క్షణంలో అనిపించేది. అవన్నీ పోయాయి. నా ఆనందమంతా నీలోనే ఉంది శ్రావణి. రాజశేఖర నిలయం ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో నీ ద్వారా అందరూ వచ్చేశారు నా జీవితంలోకి. తల్లిదండ్రుల మీ అమ్మగారు, నాన్నగారు, అమ్మమ్మ, అన్నలు, వదినలు, చిన్న మామగారు, అత్తగారు, ముచ్చటైన బావమరిది, చెప్పాలంటే నా కుటుంబం చాలా పెద్దది అయిపోయింది ఈ బుజ్జి బంగారు శ్రావణి వల్ల అంటూ ఎంతో ప్రేమగా ఆరాధనగా చూస్తున్న కృష్ణవర్మ కళ్ళల్లోని ప్రేమకు పొంగిపోయింది శ్రావణి. నాకు రాజశేఖర నిలయం చూడాలని ఉంది. తల్లిదండ్రులాంటి మా అత్తగారిని, మామగారిని చూడాలి. అమ్మమ్మతో మాట్లాడాలి. ఆమె గొడవ పడుతుంటే నవ్వాలి. చిన్న మామగారిని కంగ్రాట్స్ చేయాలి.
చిన్న అత్తగారికి డాక్టర్గా పరీక్ష చేస్తాను, వస్తే బాగుండు. మా అన్నగారు, వదిన గారు, మా బావమరిది హైదరాబాద్లో ఉండిపోయాడు అంటూ నవ్వుతున్నారు కృష్ణవర్మ. ముందు మా తాతగారి దగ్గరికి వెళ్ళాం రా అంటూ తన ఇంటికి శ్రావణిని తీసుకొని బయలుదేరాడు కృష్ణవర్మ. ఎంత మంచి వాడవురా, నాకు దొరికావు. ఎన్ని జన్మల పుణ్యమో నీలాంటి ఉత్తమ పురుషుడు నాకు లభించడం. అంత అందగత్తెను కాదు, పెద్ద ఐశ్వర్యవంతురాలనే కాదు, ఏమీ కానీ నాకు ఆ దుర్గమ్మ తల్లి కృష్ణమ్మ తల్లితో చెప్పి ఈ బంగారు మనసున్న కృష్ణవర్మ గారిని నావాడిని చేసింది. పరిపూర్ణమైన ప్రేమ మనస్తత్వంతో ఆరాధనగా చూసింది శ్రావణి కృష్ణవర్మ వైపు. ఏమిటి నీ చూపుల్లో ప్రేమ పొంగిపోతోంది, హోటల్కి వెళ్దామా అంటూ కొంటెగా కన్ను కొట్టాడు కృష్ణవర్మ. మా నానమ్మ అదే భయపడింది అంటూ పక్కపక్క నవ్వేసింది శ్రావణి. మరింకే మా అమ్మమ్మకు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనవడిగా నేను ఆమె అనుమానం నిజం చేయాలి కదా అన్నాడు కొంటెగా కృష్ణవర్మ. నా మనసు దోచిన నా వరుడు అటువంటి వాడు కాదులే, వెన్న దొంగ ఆ కృష్ణుడు అయితే మనసు మాత్రమే తన ప్రేమతత్వంతో దోచుకున్నవాడు నా కృష్ణవర్మ అంటూ పొంగిపోతూ కృష్ణవర్మ చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంది శ్రావణి. అలా అందంగా ఆనందంగా శ్రావణి వైపు చూసుకున్నాడు కృష్ణవర్మ. దారి చూసి నడవండి కృష్ణవర్మ గారు అంటూ నవ్వేసింది శ్రావణి. ధరణి ఉదయాన్నే లేచి రెడీ అయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు మెసేజ్ చరిష్మా పంపింది. తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని విజయవాడ వస్తున్నాను, ఉదయం 10 గంటలకు ఫ్లైట్కి అని చెప్పింది. రాఘవయ్య పార్క్లో కలుసుకుందామని మెసేజ్ పెట్టింది. ఓకే, తను వెళ్ళాలి. ఆమె అడిగే ప్రశ్నలకు తన సమాధానాలు ఎలా చెప్పాలో అన్నీ మననం చేసుకుంటుంది ధరణి. మైండ్లో రకరకాల క్వశ్చన్ క్రియేట్ చేసుకొని వాటికి ఆన్సర్ కూడా సొల్యూషన్ కూడా తనే ఫిక్స్ చేసి స్టోర్ చేసుకుంటుంది తన మైండ్లో. ధరణి చాలా తెలివిగల అమ్మాయి. నిజానికి కరెక్ట్గా ఆమెతో ఎదురుపడి మాట్లాడాలంటే ఎవరికైనా కష్టమే అని చెప్పాలి. ఎదుటి వారి తప్పు ఉంటే మాత్రం పట్టు వదలని ఝాన్సీ లక్ష్మిలా మారిపోతోంది. లేకుంటే ఏమీ తెలియనట్టు నవ్వుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అవతారములా అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంది. నిజంగా తనకి కోపం రాదు, వస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆమె ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు పిరికి వాళ్ళగా నటించేవారి తాట తీస్తుంది. ప్రేమ ఉంటే లాలిస్తుంది తల్లిలాగా. పరిపూర్ణమైన స్త్రీ శక్తులన్నీ ధరణిలో ఇమిడి ఉన్నట్లు కనిపిస్తాయి. అప్పుడప్పుడు వసుంధర గారికి ఏంటమ్మా పొద్దున్నే రెడీ అవుతున్నావు, కోర్టు పని ఉందా అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు. తన కోడలు సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అన్నట్లు ఆమె భావన. ఇతరులు వేసిన నిందలను కొత్త పెళ్లి కూతురుగానే ఆమె నమ్మలేదు. తన ఇంటిని ఎంతో మార్చింది. తన కొడుకుని ఫ్యాక్టరీ చూసుకునేటట్లు తయారు చేసింది. కారేషు దాసి కరణేషు మంత్రి, భోజేషు మాత, శరణేషు రంభ అని ప్రతి విషయానికి కూడా ధరణి న్యాయం చేస్తుంది. అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అన్నది ధరణి. చెప్పమ్మా అంటూ కూర్చున్నారు వసుంధరాదేవి గారు. పూజా కార్యక్రమాలు పూర్తవడంతో తనకు అత్తగారికి కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది ధరణి. చరిష్మా ఫోన్ చేసింది. అత్తయ్య గారు, మేము బెంగళూరు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్తో జరిగిన విషయాలు మీకు అన్నీ చెప్పాను కదా, ఎవరు అన్నది తేలడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మన కుటుంబం అల్లరిపాలు అవుతుందేమో అనిపిస్తుంది అత్తయ్య గారు అంటూ సందేహంగా తల వంచుకొని ఉంది ధరణి. రవివర్మని నువ్వు అనుమానిస్తున్నావా అన్నారు వసుంధరాదేవి గారు బాధగా. అయ్యో అత్తయ్య గారు, భలేవారే, మా వారిని ఎవరైనా అనుమానిస్తే నేనెందుకు ఊరుకుంటాను, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను, ఆయన అంత మంచివారు, పసి మనసు పోని మహామహారాజు గారు అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ తల వంచుకొని చెప్పింది ధరణి. కోడలు చెప్పిన మాటలు వింటూ ఎంతో ఆనందపడిపోయారు వసుంధరాదేవి గారు. ఇంత చక్కటి మనసు పిల్లలను పెంచుతారు. వారి శరీర సౌష్ఠవం కాపాడుతూ చదువు సంధ్యల విషయంలో పట్టించుకుంటూ కానీ వారి మనస్తత్వాన్ని మచ్చలేకుండా తయారు చేయగల తల్లిదండ్రులు ఎందరూ. నిజంగా రాజశేఖర నిలయంలోని పెద్దలకు నమస్కరించుకోవాలి. ఇంతటి తెలివి, ఆలోచన శక్తి, ఇంతటి చాకచక్యం, అంతే మంచితనం ధరణికి సొంతమని ఒక్క క్షణంలో ఆమె మనసు
ఆనందంతో పొంగిపోయింది. ఎక్కువగా మాట్లాడితే క్షమించండి అత్తయ్య గారు అంటూ నవ్వింది ధరణి. లేదు ధరణి, నీకు ఆ స్వతంత్రం ఇచ్చాను. కొడుకు కోడలు ఆనందంగా ఉండాలనే కదమ్మా నేను ఆ కనకదుర్గమ్మను పూజించేది. ఆ సంతోషాలు పూర్తిగా మీరు పంచుకుంటారని నీ కళ్ళల్లో అందాల నక్షత్రాలు చూపిస్తున్నాయి నాకు అంటూ అన్నారు నవ్వుతూ వసుంధరాదేవి గారు. అత్తగారిలో అంతటి పరిపూర్ణమైన నవ్వు చూసింది మాత్రం ఇప్పుడే అని అనుకుంది ధరణి. నిజమే, భర్తను పోగొట్టుకొని సవతి బిడ్డలకు తల్లిగా అయినా కూడా వారికి తన మీద ప్రేమ లేకపోయినా కూడా తనకున్న ఆస్తులు తెలివితేటల వల్ల తనను తాను కాపాడుకుంటూ తన కొడుకుని కాపాడుకుంటూ ఆస్తులు కాపాడుకుంటూ వచ్చారు అత్తయ్య గారు. పైగా ఎవరికి ఎలా న్యాయం చేయాలో అలా కూడా చేశారు. సవతి బిడ్డలకు ఆస్తి ఎవరు పంచుతారు? నిజానికి అంత ఉత్తమమైన మనసున్నవారు ఎన్నో అందమైన కలలు ప్రతి ఒక్కరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకోగలరు. కానీ అత్తయ్య గారు తన జీవితంలో ఏమీ పెద్ద సుఖపడలేదు అన్న విషయం తనకు తెలుసు. ఈరోజు కొడుకు సంసారాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నారు. ఆమె ముఖంలోని ఆనందం చూస్తుంటే అర్థమవుతుంది అని సంతోషపడింది ధరణి. అత్తయ్య గారు, చరిష్మా ఫ్లైట్లో వస్తుంది, రాఘవయ్య పార్క్లో కలుస్తాను అని చెప్పింది. ఉదయం 10 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగగానే మెసేజ్ పెడతాను అని చెప్పింది. నేను వెళ్ళి తన ఏమి చెప్పబోతుందో వింటాను. అది ఏదైనా మన కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విషయం అయితే కోర్టు దాకా వెళ్ళనివ్వను. ఆ విషయాన్ని మన కుటుంబ పరువు ప్రతిష్టలే ముఖ్యం. అది ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన కోడలుగా నేను వృత్తి ధర్మంలో తప్పును చీల్చి చెండాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన కుటుంబం అల్లరి అవుతుంది. అందువల్ల నేను ఇది మన కుటుంబ సభ్యుల మధ్యనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు చరిష్మా మాట్లాడే మాటల వల్ల అసలు నిజాలు తెలిసిపోయే అవకాశం ఉంది. మీ ఆశీర్వాదం కావాలత్తయ్య గారు అన్నది ధరణి. ధరణి చెప్పినవన్నీ విన్న వసుంధరాదేవి గారు మాట్లాడితే మన కుటుంబ గౌరవం పోతుందేమో అంటున్న ధరణి మాటలు కొంత అర్థం కాలేదు. కానీ ఏ విషయాన్ని ఊరికే మాట్లాడదు ధరణి అన్న నమ్మకం ఆమెకు ఉంది. అంటే మోహన్ వర్మ వల్ల ఇబ్బందా అన్న అనుమానం ఆమెకు కలిగింది. ధరణి, ఇంత తెలివిగా ఆలోచించే నువ్వు చక్కటి నిర్ణయం తీసుకోగలవు. ఆ నమ్మకం నాకుంది. ఇక నాకు ఏ బాధ లేదు. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యమ్మా అన్నారు వసుంధరాదేవి గారు. అలాగే మీ అబ్బాయి గారు ఇంకా లెగలేదు అంటూ టైం వైపు చూసింది ధరణి. అమ్మో 7 అయిపోయింది అనుకుంటూ కిచెన్లో కుక్కర్లో పప్పు పెట్టి పని మనిషిని చూడమని చెప్పి కట్ చేయవలసిన కాయగూరలు ఇచ్చి వాటర్లో పసుపు ఉప్పు వేసి శుభ్రం చేయి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది డాబా మీదకు ధరణి. ఫ్లాస్క్లో కాఫీ తీసుకొని చక్కగా మెత్తని బ్లాంకెట్ కప్పుకొని ఉన్నారు. హాయిగా నిద్రపోతున్నారు. అవును, అబ్బాయి గారి అల్లరి ఎక్కువగా ఉంది. రాత్రి తృప్తిగా నిద్రపోతున్నారు సార్. రవివర్మ సార్, లేవండి సార్ అంటూ చిన్నగా లేపింది ధరణి. తర్వాత ఏం జరిగింది? చరిష్మా, ధరణి ఏం మాట్లాడుకోబోతున్నారు? నిజం ఎలా తెలుస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.